ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. రాశ్యాధిపతి లాభస్థానమందు వక్రగతిలో సంచరిస్తూ ఉండడం, లాభస్థానమందు శుక్రగురుల యొక్క సంచారం ఉండడం, దశమంలో దిగ్బలయుక్తమైనటువంటి గ్రహం ఉండడం, షష్ఠ స్థానమందు పాపగ్రహ సంపత్తి ఉండడం, అలాగే చంద్రుని యొక్క బలం 6-7 స్థానాల్లో ఉండడం, ఇది చాలా యోగ్యమైనటువంటి గ్రహస్థితి. ఏ పని చేయడానికైనా, ఏ బాధ్యతని పూర్తి చేయడానికైనా, ఏ వస్తువు కొనుక్కోవడానికైనా, ఏ కోర్టు కేసులు నెగ్గడానికైనా, ప్రభుత్వ అధికారులతోటి ఏదైనా ఒక పని చేయించుకోవడానికైనా, ఉన్నతమైనటువంటి పదవిని పొందడానికైనా, ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ గ్రహస్థితి అత్యంత ఉన్నతమైనటువంటి గ్రహస్థితి. యశోవృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నారు. అంటే ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని పొందగలిగేటువంటి శక్తియుక్తుల్ని ఈ గ్రహస్థితి కన్యారాశి వారికి ఇస్తూ ఉన్నది. కాబట్టి ఇది చాలా అనుకూలమైన సమయం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. కాలక్షేపాలతోనో, లేకపోతేనేమో సినిమాలతోనో, లేదా మీకు పనికి రానటువంటి వాటితోటి. కొంతమందికి చలనచిత్రాలు చూడడం ఇవన్నీ కూడా బుర్రను పెంచే సాధనాలుగా ఉపయోగపడతాయి, వారి గురించి కాదు. కొంతమంది కాలక్షేపానికి కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అలా కాలక్షేపం చేయకుండా వృధాగా వ్యయ ప్రయాసలకు లోనై మీ శరీరాన్ని కష్టపెట్టుకుంటూ రూపాయి పని లేదు, క్షణం తీరిక లేదు, కానీ ఆదాయం లేదన్నట్టుగా ఉండకుండా పనికొచ్చే విషయాలపైన బుర్రను పెడుతూ ఉండాలి. పలానా ఉద్యోగం కావాలి, పలానా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి, లేదా పలానా వాళ్ళని కలుసుకోవాలి, లేదా పలానా ప్రయోగం చేయాలి. ఇలా ఏది చెయ్యాలి అన్నా, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అన్నా కూడా ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా మీరు అనుకున్న పనులన్నిటినీ సాధించడానికి ఉపయోగపడుతుంది. అంతా గొప్ప గ్రహస్థితి. అంటే సంకల్ప బలాన్ని మీకు కలిగించేటువంటిది. మీరు చేయవలసిందల్లా సంకల్పం చేయడమే. ఇప్పుడు ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి, ప్రయత్నం చేస్తే వస్తుంది. ఉద్యోగమే కావాలి, ఖచ్చితంగా వస్తుంది. దేశం దాటి వెళ్ళాలి, దేశం దాటి చదువుకోవాలి, ఇలా ఒకటి కాదు, ఏదనుకున్నా అది జరుగుతుంది. కాబట్టి ఈ కాలాన్ని వృధా చేయకండి. కన్యారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి తులారాశి.